పెళ్లి రోజు అంటున్నావు పనికిమాల బట్టలు తీసుకుంటున్నావు. తీసుకుంటే ఎలా ఉండాలో తెలుసా? సూటు బూటు వేసుకుని ఉండాలి. అరే ఇది ఎట్లా ఉంది మళ్ళా? ఎట్లుంది? నా పిల్లకి నచ్చుదంటావా? ఈ డ్రెస్ లో వెళ్ళి మంచిగా బొకే పట్టుకొని వెళ్ళి ఇచ్చామనుకో దెబ్బకి ఫ్లాట్ వదినా. ఓకేనా? అరే గింతదానికి నా మీద చాలా కోపం అవుతుంది. తొందరగా పోవాలనా లేకపోతే మీ వదిన చేత నేను చీవాట్లు గాయాలి. అరే మైకిల్ మామ వెళ్తూ కంగారు పడుతున్నావు ఎందుకు? మాకు ముందు పార్టీ ఇచ్చి వెళ్ళాలి. లేకపోతే మాత్రం ఊరి నాయన ఊరి గాలి గాలి గాలి. ఓ నా కారు. అరే సించాన్ టోర్నడో వచ్చింది. అరే మైకిల్ మామ ఊరి నాయన గాల్లో ఎగిరిపోతారు. ఓరి నాయనా క్షణంలో ప్రాణం పోయినట్టు అయింది. ఊరి నాయనో సడన్ గా వచ్చింది. కమాన్ మైకేల్ తొందరగా వెళ్దాం. సించాన్ అరే 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 ఇక్కడే. అరే ఇది చాలా పెద్ద టోర్నడో ఉంది. అరే యార్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఎలా రా ఇది? మన వాళ్ళు కూడా కనీసం సైరన్ కూడా వేయలేదు. ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి? అరే ఈ కార్ ఇంటిలో తిరగబడిపోయింది. ఓరి నాయనో వచ్చేస్తుంది. అరే ఇక్కడ నుంచి ఎలా పారిపోవాలి? అందరూ పారిపోతున్నారు కానీ ఇక్కడ మన వెహికల్ లేదే. వెహికల్ కావాలి. వెహికల్ చూడండి. ఈ వెహికల్ తిరిగిపోయింది. ఇక్కడ ఎవరి దగ్గర వెహికల్ ఉంది? ఓరి నాయనో వస్తుంది మన వైపు. ఫాస్ట్ గా రండి. ధనువన్నా నీ ఎదురుగా ఒక వెహికల్ ఉంది. ఆ వెహికల్ ని పట్టుకో. తొందరగా మనం దాని ద్వారా వెళ్ళిపోవచ్చు. పద బండి పట్టుకో. వచ్చేస్తుంది ధనువన్నా. సరే మీరైతే ముందుగా ఫాస్ట్ గా రండి. ఏ భయ్యా కొంచెం బయటకు వెళ్ళు. అర్జెంట్ గా ఎక్కడికి తప్పించుకోవాలి. ఓరి నాయనో ఏంట్రా అది అంత పెద్దగా ఉంది. నా లైఫ్ లో వచ్చేస్తుంది. ఫాస్ట్ ఎక్కండి అయ్యా ఎక్కండి. కమాన్ సీన్ చాన్ ఫాస్ట్ గా ఎక్కువ. ఊరి మొత్తం ఎగరేసుకుంటూ వచ్చేస్తుంది. వెహికల్స్ కూడా పోతున్నాయి. జస్ట్ మిస్. అమ్మ బాబోయ్ మనం వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి తొందరగా. అరే సప్పుడు చేయకురా బాయ్, నా భార్య ఫోన్ చేస్తుంది. ఏమండి మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ టోర్నడో వచ్చి అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందో. రండి తొందరగా ఇంటికి రండి. నేను మాటలతో ఆ మాట చెప్పలేను. తొందరగా వచ్చి మీరే చూడండి. అరే వస్తున్నావు? ఏమైంది? వస్తున్నా. అరే తను తొందరగా మా ఇంటికి పోని. ఓరి నాయనో ఏదో ఘోరం జరిగినట్టుగా ఉంది. ఇదేందిరా బాయ్ ఇట్లా జరుగుతుంది ఈ రోజు? నాకు అర్థం కావట్లేదు. మంచిగా పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుందామంటే ఇదంతా ఏంటి లొల్లి? అరే సడన్ గా ఏం జరిగిందంటావు? సరే మైకేల్ నువ్వేం కంగారు పడకు. నేను వెంటనే ఇప్పుడే తీసుకుని వెళ్తాను. ఓకే మనమైతే మైకేల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అక్కడేంటి మొత్తం డస్ట్ వచ్చింది. అయ్యే మైకేల్ నీ ఇంటి దగ్గర మొత్తం డస్ట్ లా ఉంది. ఓయ్ అడ్డులేవయ్యా బాబు. అడ్డు వస్తున్నారేంట్రా నాయన ఒకరి తర్వాత ఒకరు. ఓరి నాయను మైకేల్ నీ ఇల్లుకి ఏదో అయినట్టుగా ఉంది. అరే నువ్వు కంగారు పెట్టుకురా బాయ్. ఏం జరిగింది? ఓరి ఏంద్రా బాయ్ ఇట్లా జరిగింది? ఏంటి మన ఇల్లు మొత్తం టోర్నడోతో కూలిపోయింది. నాకు చాలా బాధగా ఉంది. మమ్మల్ని అందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? నాకు మీ పైన చాలా కోపం వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాం? అయ్యో బాబోయ్ వీళ్ళిద్దరైతే గొడవాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తాం? టోర్నడో ఎక్కడి నుంచి స్టార్ట్ అయినట్టుగా ఉంది. అయ్యో బాబోయ్ ఎంత ఘోరంగా కూల్చేసింది చూడండి. ఇల్లుని అసలు నామరూపాలు లేకుండా చేసింది. మొత్తం కూలిపోయాయి. అరే కారు మాత్రం ఇక్కడ ఇలానే ఉంది. మిస్టర్ ఇంకా ఇక్కడ ఎవరు ఉండకూడదు. లాస్ ఏంజల్స్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. మీరు కూడా ఇక్కడి నుంచి తొందరగా తప్పించుకోండి. ఎందుకంటే లాస్ ఏంజల్స్ మొత్తం మరి కొద్దిసేపట్లో టోర్నడోస్ తో నిండిపోతుంది. అప్పుడు ఒకటి తర్వాత ఒకటి వరుసగా వస్తూనే ఉంటుంది. ధనువన్నా ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు ధనువన్నా? ఆగు. ఏమైంది? ఓరి నాయనా సించాన్ నేను మన ఇంటి గురించి మర్చిపోయాను. రా తొందరగా బండెక్కు. ఓహో సించాన్ మనం చాలా బ్లూ కలర్ కార్స్ అయితే కలెక్ట్ చేసాం కదా. ఆ కార్లన్నీ బయటే వదిలేసాం. ఓరి నాయనా టోర్నడో వచ్చి కార్లన్నీ తీసుకెళ్లిపోయిందేమో. ఓరి బాబో ఇల్లు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. దేవుడా మా ఇంటికైతే ఏం కాకుండా చూడు దేవుడా. తొందరగా మనమైతే ఇంటికి వెళ్ళాలి సించాన్. ధనువన్నా మరి వాటన్నిటిని సేఫ్టీ గరాజ్ లో పెట్టచ్చు కదా. మరి గరాజ్ లో పెట్టాల్సిందిగా. అరే సించాన్ అది టోర్నడో. పైగా ఒక్క కారు 2 కార్లు కాదు చాలా కార్లు ఉన్నాయి. అబ్బా ఏం జరిగిందో. ఇటు సైడ్ అయితే మాత్రం మొత్తం క్లైమేట్ మారిపోయింది. అమ్మ బాబోయ్ ఇప్పుడు చాలా భయంకరంగా అయింది కదా క్లైమేట్. ఏం జరగకూడదు దేవుడా. అబ్బా సించాన్ మన కార్లకైతే ఏం కాలేదురా. మన ఇంటికి కూడా ఏం కాలేదు. అంతా సేఫ్ గానే ఉన్నాయి. టెన్షన్ అయ్యాను సించాన్. కానీ మరి కొద్దిసేపట్లో చాలా టోర్నడోస్ రాబోతున్నాయంట. మన లాస్ ఏంజల్స్ లో ఉన్న వాళ్ళందరూ ఎస్కేప్ అయిపోతున్నారంట. మన ఇల్లు కూడా డిస్ట్రాయ్ అయిపోతాయేమో. నా కార్లు కూడా డిస్ట్రాయ్ అవుతాయేమో. ధనువన్నా ప్రెసెంట్ అయితే టోర్నడో ఎక్కడ కనబడట్లేదు కదా. అంతలోపు మనం ఏదైనా చేసి మన కార్ని దాచి పెడదాం ధనువన్నా. అలానే మన ఇల్లు కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మైకిల్ మామ ఇల్లు లాగా మన ఇల్లు కూడా కూలిపోతుంది. అరే యార్ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. టోర్నడో నుంచి ఎస్కేప్ అవడం అంటే అది ఇంపాసిబుల్. పైగా మన ఇల్లుని ఎలా మనం. అబ్బో బాబోయ్ మళ్ళీ స్టార్ట్ అయింది సించాన్. చూడు మన దగ్గరలోకి వస్తున్నట్టుగా ఉంది. మన దగ్గరలోకి వస్తే మన పని అయిపోయినట్లే. మన కార్లు ఒక్కటి కూడా మిగలవు. వామ్మో చాలా ఘోరంగా ఉంది. అబ్బా ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేస్తే మన ఇల్లుని కాపాడుకోగలం? ఏం చేస్తే మన కార్లని కాపాడుకోగలం? అబ్బా ఏదో ఒక రకంగా మన అన్నిటిని కాపాడుకోవాలి. నా దగ్గర చాలా డబ్బు అయితే ఉంది అబ్బా. డబ్బుని మాత్రం చాలా ఉంచుకున్నాను. కానీ డబ్బులైనా ఎంతవరకు ఉంటాయి?
టోర్నడో వచ్చి మన ఇంటి మీద పడినట్లయితే ఒక్క రూపాయి కూడా మిగలదు, మన ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోతుంది, ఇంట్లో ఒక్క వస్తువు కూడా ఉండదు. కానీ ఇప్పుడు మనం వీటి నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కావట్లేదే. సరే, ఒకసారి మనమైతే రీసెర్చ్ చేసి చూద్దాం. ఖచ్చితంగా ఈ రీసెర్చ్ అయితే మనకి హెల్ప్ అవుతుంది. ఒకసారి మనమైతే మన ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూద్దాం. అరే యార్ షిన్చాన్, ఇది నిజమా? టోర్నడో నుంచి తప్పించుకోవడానికి మనకైతే కొన్ని సప్లైస్ ఉంటాయంట, అది కూడా టైటానియం మెటల్ తో తయారు చేసిన షటర్స్. ఆ షటర్స్ మన ఇంటి కిటికీల దగ్గర వేసుకున్నట్లయితే ఇల్లు మొత్తం బలంగా ఉంటుందంట. అరే షిన్చాన్, లేట్ చేయకుండా మనమైతే ఆ సప్లైస్ దగ్గరికి వెళ్ళాలి. అవి ఎక్కడంటే మన సిటీ అవుట్కట్స్ లో అయితే అమ్ముతున్నారు. అరే ఇదేంటిది? తర్వాత నేను వెంటనే బయటికి వెళ్ళాను. వెంటనే మైకిల్ మామ వాళ్ళు కనబడ్డారు. మైకిల్ మామ ఇంకనే అమాండా అత్త అందరూ వచ్చారు. అరే దొరు, పోనీకి ఏవి కూడా లేవురా. మొత్తం ఫ్లైట్లన్నీ అప్పుడే పోయినాయి. ఇక్కడి నుంచి ఎలా పోవాలో ఎలా బతకాలో నాకేం తెలియట్లేదు. అట్లనే నా ఇల్లు మొత్తం కూలిపోయింది. అందుకే నేను నీ దగ్గరికి ఇట్లా వచ్చిన. ఏం చేయాలో నా బుర్ర ఏ మాత్రం దోచట్లేదురా బాయ్. బ్రెయిన్ పని చేయట్లేదు. మరి కొద్దిసేపట్లో మన ప్రయాణాలు పోతాయేమో అని చాలా భయం అవుతుంది. అరే సరే మైకేల్, మన ఇల్లునైతే కాపాడుకోవచ్చంట. అది కూడా టైటానియం మెటల్ తో తయారు చేసిన కొన్ని షటర్స్ ఉన్నాయంట. ఆ షటర్స్ కూడా మనకి సప్లైస్ లో దొరుకుతున్నాయి. అవి ఎక్కడంటే మన సిటీ అవుట్కట్స్ లో. అక్కడికి వెళ్ళి తొందరగా తేవాలి. మైకేల్, నువ్వు నాతో ఫాస్ట్ గా రా. లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం. ఓకే, మనమైతే ఫాస్ట్ గా వెళ్ళాలి. అరే యార్, నా బ్లూ కలర్ కార్ ని తీసుకెళ్దాం అంటారా? వద్దులేండి, మళ్ళీ పోయినట్లయితే మనం తట్టుకోలేము. ఓ అదిగోండి, ఇక్కడైతే కార్ ఉంది. ఈ కార్ తో మనమైతే వెళ్ళొచ్చు. మైకేల్, నువ్వు వస్తున్నావు కదా? వస్తున్నారా భయ్, ఆగు. ఎందుకంటే బట్టలు మార్చుకున్నా కదా, అందుకే కొంచెం లేట్ అయింది భయ. వస్తున్నా, ఆగు. సరే మైకేల్, మనకైతే సమయం లేదు. మరి కొద్దిసేపట్లో టోర్నడో మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. ఒక్కసారిగా టోర్నడో వచ్చిన తర్వాత మనకైతే ఒక కార్ కూడా మిగలదు, మన ఇల్లు కూడా మిగలదు, మన ప్రాణాలు కూడా మిగలవు. అర్థమవుతుందా? ముందుగా వచ్చేసి నా ఇల్లుని, నా కార్ని నేను ప్రొటెక్షన్ గా ఉంచుకోవాలి. లాస్ ఏంజల్స్ మొత్తం అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నేనైతే మాత్రం అసలు ఖాళీ చేసి వెళ్ళను. ఏది ఏమొచ్చినా సరే నేను నా ఇల్లుని కాపాడుకుంటాను. నా ఇల్లు డిస్ట్రాయ్ అయిందంటే అసలు తట్టుకోలేను. అందుకే మైకేల్, ఎట్టి పరిస్థితుల్లో సరే మన ఇల్లుని కాపాడుకోవాలి, మన ప్రాణాలు కాపాడుకోవాలి. ఇప్పుడు లాస్ ఏంజల్స్ నుంచి వెళ్ళాలన్నా కూడా ఇంపాసిబుల్. ప్లేన్స్ ఏవి లేవన్నావు కదా, ఉంటే హెలికాప్టర్స్ ఉంటాయి. హెలికాప్టర్స్ లాంగ్ జర్నీకి పనికిరావు. అది కాదురా భయ్. సరే ఏం కాదు కానీ నేను చెప్తా కదా, తొందరగా పోయి ఆ సప్లైస్ తీసుకొచ్చినాం అనుకో, మన ఇల్లునే మంచిగా రెడీ చేసుకుందాం. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఇట్లా ఉండదు. సరేనా? ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ సప్లైస్ అయితే వదలకూడదు. నేనైతే ఆల్రెడీ లొకేషన్ చూసాను. దానికైతే వామో నాయనో వచ్చేసింది. టోర్నడో సడన్ గా వచ్చింది. తొందరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అరే పట్టేసింది పట్టేసింది పట్టేసింది, మన పని అయిపోయింది. ఊరి నాయన, కరెక్ట్ గా తిప్పాం. అరే అరే, ఇదేంటి మళ్ళీ అడ్డుకుంటుంది? వచ్చేస్తుందా మన మీదకి. అరే అరే దరు, కింద కొండ ఉంటుందిరా భయ్. ఆ కొండ కిందకి పో తొందరగా. ఆడకు పోయినామంటే మనం తొందరగా తప్పించుకోవచ్చు. వెళ్తున్నా మైకేల్. అబ్బా ఏంటిది సడన్ గా ఇలా వచ్చింది? ఓహో, వచ్చేస్తుంది మన దగ్గరికి. డైరెక్ట్ గా మనం కొండ కిందకి వెళ్ళిపోతే అప్పుడు దూరంగా వెళ్ళొచ్చు. ఊరి నాయన, హెలికాప్టర్ ఎగురుతుంది. హెలికాప్టర్ కూడా దీనిపైన సర్వైవ్ అవ్వలేదు, ఎందుకంటే ఈజీగా లాగేసుకుంటుంది అది. అబ్బా కమాన్ కమాన్, కొండ కిందకి వెళ్ళిపోదాం. ఎక్కడి నుంచి వెళ్దాం? మైకేల్, గట్టిగా పట్టుకో. ఇప్పుడు డైరెక్ట్ గా నేను కొండ కింద నుంచి దించేస్తున్నాను. అది మన వైపే వస్తుంది. లెట్స్ గో కమాన్. నువ్వేం ఫికర్ చేయకురా భయ్, మనకి ఏం కాదు. నేను చెప్తున్నా. అబ్బా ఓరి నాయన, తిన్నంగా నడుపురా భయ్. ఏడ నడుపుతున్నావో అర్థమవుతుందా నీకన్నా? ఊరి నాయన, ప్రాణాలు పోతున్నాయంటే నువ్వు కంఫర్ట్ గురించి మాట్లాడుతున్నావు. కంఫర్ట్ కావాలంటే రోల్స్ రాయిస్ కొనుక్కో. అబ్బా ఫైనల్లీ మనమైతే వచ్చేసాం మైకేల్. ఇదిగో ఇక్కడే మనకైతే సప్లైస్ ఉంటున్నాయి. వీళ్ళైతే మాత్రం ఓవరాల్ గా మనకి 100 కోట్లు అడుగుతున్నారు. చూద్దాం. అరే ఇంత పెద్ద లైన్ ఉంది. ఇంత లైన్ ఉంటే మనం ఎలా అసలు వెళ్తాం? నా దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి, కానీ ఇంత లైన్ ద్వారా వెళ్తే మనకు మిగులుతాయంటావా? సరే 1 మినిట్ ఆగు. ఆల్రెడీ చాలా మంది వెయిటింగ్ ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఒకసారి మనం అయితే మాట్లాడదాం. ఎందుకంటే మళ్ళీ మనకి ఏ మాత్రం మిగిలిపోయినట్లయితే మన ఇల్లు మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. మనకి ఇంకో ఆప్షన్ ఉండదు. భయా, ఇప్పుడు అర్జెంట్ గా మాకైతే మాత్రం కొన్ని షటర్స్ కావాలి. అదే సప్లైస్. సప్లైస్ కావాలా? వెనక్కి అంత లైన్ కనబడుతుంది కదా, కళ్ళు కనిపించట్లేదా? వెళ్ళి లైన్ లో నిలబడు. అది కాదు భయ్యా, మళ్ళీ మిగిలిపోతే మా ఇల్లు మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. దయచేసి మా ఇల్లు మేము కాపాడుకోవాలనుకుంటున్నాం. మాకు హెల్ప్ చేయండి. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాం. ఎంత కావాలంటే అంత ఇస్తావా? సరే 200 కోట్లు. కానీ 100 కోట్లే కదా భయ్యా, మళ్ళీ మీరు 200 కోట్లు అడుగుతున్నారు. సరే, నాకు ఇంకా ఆప్షన్ అయితే లేదు. సరే, మీరు చెప్పినట్టుగానే మొత్తం మీ అకౌంట్ కి అయితే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 200 crores వచ్చేసి. సరే, నాకైతే మాత్రం ఫుల్ సప్లైస్ కావాలి. ఇంటి మొత్తానికి సరిపోయిన సప్లైస్. నువ్వు అనుకున్నట్టుగానే ఇంటి మొత్తం సరిపోతుంది. దీని వెనక్కి 2 ట్రక్కులు ఉన్నాయి. ఆ 2 ట్రక్కుల్లో ఫుల్ సప్లైస్ ఉన్నాయి. తొందరగా వెళ్ళి తీసుకో. కమాన్ మైకేల్, తొందరగా రా. ఓకే, ఫైనల్లీ మనకైతే సప్లైస్ దొరికాయి అనమాట. కానీ వాడు చాలా ఎక్కువ డిమాండ్ చేశాడు. 100 కోట్లది 200 కోట్లు తీసుకున్నాడు. కానీ నాకు నా ఇంటి మించి ఏది కాదు. కావాలంటే డబ్బులు తర్వాత అయినా సంపాదించుకోవచ్చు. ముందుగా మన ఇల్లుని మనం కాపాడుకోవాలి. దాంతో పాటు నా లగ్జరీ కార్స్ ని కూడా కాపాడుకోవాలి. ఓకే, తొందరగా మనం వెళ్ళాలి. అరే కార్స్ కోసం నేను ఇంకా ఆలోచించలేదు. ఇప్పుడు ఈ సప్లైస్ తోని మన ఇల్లు మొత్తం షటర్స్ వేసి ఇల్లు మొత్తం
మొత్తం ప్రొటెక్ట్ చేస్తాం, కానీ మన కాస్ట్ ఎలా? సరే ముందు మనం ఇల్లునైతే కాపాడుకోవాలి, తర్వాత కాస్ట్ గురించి ఆలోచించవచ్చు. ఓకే ఫైనల్లీ ఇక్కడ 2 ట్రక్స్ అయితే ఉన్నాయి. సరే మైకేల్, నువ్వు ఒక ట్రక్ తీసుకో, నేను ఒక ట్రక్ తీసుకుంటాను. నువ్వు నన్ను ఫాలో అవ్వు, తొందరగా మనమైతే ఇంటికి వెళ్ళాలి, మనకి టైం అస్సలేదు. సరే సరే బాయ్. ఓకే మనం తొందరగా వెళ్ళాలి. మైకిల్ అయితే ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు, మనం కూడా ఫాస్ట్ గా ఎంటర్ అవ్వాలి, మనకి సమయం అయితే లేదు. ఓరే నాయన, ఆల్రెడీ షించాన్ గడికి ఫోన్ చేసి అడిగాను. మన సిటీలో అయితే ప్రెసెంట్ ఎటువంటి టొర్నాడో రాలేదంట, బట్ ఎప్పుడైనా రావచ్చంట. కానీ మనకి ఎటువంటి సైరన్ వేయట్లేదు అబ్బా. లాస్ ఏంజల్స్ లోని ఒకవేళ టొర్నాడో వస్తే సైరన్ వేయాలి, కానీ వేయట్లేదు, ఎందుకంటే సడన్ గా వచ్చింది, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అందుకు మనకి న్యూస్ లో కూడా రాలేదు. సరే మనం అయితే తొందరగా వెళ్దాం. మైకేల్ కమ్ ఫాస్ట్, మనకి టైం లేదు, ఫాస్ట్ గా మనం ఇంటికి వెళ్ళాలి, మనం చేయాల్సిన పని చాలా ఉంది. మన మీద చాలా మంది ప్రాణాలు డిపెండ్ అయి ఉన్నాయి అబ్బా, అందరినీ మనం కాపాడాలి, మన ఇల్లుని కూడా కాపాడాలి. ఇప్పుడు మనం లాస్ శాంటోస్ ని విడిచిపెట్టే ఛాన్స్ లేదు. లాస్ శాంటోస్ లోనంట నాన్ స్టాప్ గా ఈ టొర్నాడోస్ వస్తూనే ఉంటాయంట, బట్ ఎన్ని నెలల వరకు వస్తాయి, ఎన్ని రోజుల వరకు వస్తాయి, ఎన్ని సంవత్సరాల వరకు వస్తాయి కూడా తెలియదంట. ఇది ఎప్పుడు, ఓ మై గాడ్, నో 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 నో, మైకేల్ మైకేల్ వెనక్కి పద, వెనక్కి పద. సడన్ గా ఇక్కడ టొర్నాడో ఫామ్ అయింది, కమాన్ కమ్ ఫాస్ట్, వెనక్కి రా. అరే అటు ఎందుకు వెళ్తున్నావు, ఇట్రా. అరే బాయ్, ఈ స్టీరింగ్ పని చేయట్లేదురా బాయ్, తిన్నంగా పోతుంది. అరే ఆగవే, అరే అరే ఈ గాలి లాగేసుకుంటుందిరా బాయ్, లాగేసుకుంటుంది. ఓ నో 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 నో, అరే బాయ్ కాపాడు కాపాడు. మైకేల్ మైకేల్ గట్టిగా స్టీరింగ్ పట్టుకో, లోపల దాన్ని విడిచిపెట్టుకు, బయటికి జంప్ చేయకు, అయిపోతావు. ఎలానే దాన్ని పట్టుకునే ఉండు. అరే ఏమైంది, మైకిల్ ఒక సైడ్ కి ఇసిరేసినట్టుగా ఉంది. అయ్యో బాబు, ఈ టోర్నాడో మన వైపే వస్తుంది. మైకేల్ నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? అరే ప్రాణం గిట్ల పోయిందనుకున్నా, మొత్తం గోసుకు పోయినారా బాయ్. సరే నీకు లొకేషన్ గిట్లా పెడుతున్నాను, ఆడికి శ్రీసింది, నన్ను తొందరగా పోయి నన్ను తీసుకొనిరా. సరే మైకేల్, నేను నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు దేనికి కంగారు పడకు. ఓరి నాయన, ఈ టోర్నాడో వచ్చేసి అటువైపుగా వెళ్తుంది, మైకేల్ వచ్చేసి రైట్ సైడ్ గా ఇసిరేసింది, అంటే మనకి ప్రాబ్లం లేదు. తొందరగా మనం మైకేల్ తీసుకెళ్లి ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. మైకేల్, అబ్బా అనవసరంగా ఇలా జరిగిందబ్బా. మైకేల్ స్టీరింగ్ తన కంట్రోల్లో లేదంట, మొత్తం ఇది లాగేసుకున్నట్టుగా ఉంది. అరే టోర్నాడో ఏంటి తిరగడం ఆగిపోయింది, నాకు తెలిసి ఆగినట్టుగా ఉంది. సరే ఇదే మంచి సమయం, ఇక్కడి నుంచి తొందరగా మనం ఎస్కేప్ అవ్వచ్చు. ఓ టోర్నాడో ఆగిపోయింది, ఇది ఆగిపోతుంది, మళ్ళీ ఎక్కడొస్తుందో తెలియట్లేదు, కానీ మనల్ని అయితే అసలు విడిచిపెట్టట్లేదు. మైకేల్ వచ్చేసా వచ్చేసా, మైకేల్ నీకేం కాదు. సరే మనం తొందరగా వెళ్ళి మైకేల్ ఎక్కడున్నాడో చూడాలి. మైకేల్ లొకేషన్ అయితే నాకు ఎక్కడ పంపించాడు. మైకేల్, ఓహో ఇదిగోండి ఇక్కడ పడిపోయాడు. ఊరి నాయన కొంపదీసి, అయ్యో చాలా ఘోరంగా గాయాలు తగిలినట్టుగా ఉన్నాయే. మైకేల్ లే ఒకసారి. ఊరి నాయను, నీకంతా ఓకేనా? ఏం జరిగింది, నార్మల్ గానే ఉందా? అరే పర్వాలేదురా బాయ్, లారీకున్న అద్దాలు పై పైన గిట్ల కోసుకునే అంతే. సరే అబ్బా చూసుకురా బాయ్. 1 మినిట్ మైకేల్. అరే యార్, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం లారీ మొత్తం తిరగబడిపోయింది, లోపల సప్లైస్, ఓ మై గాడ్, సప్లైస్ అన్ని ఎక్కడికో ఎగిరిపోయినట్టుగా ఉన్నాయే. చాలా పెద్ద మిస్టేక్ అయిపోయింది. మన సప్లైస్ అన్ని పోయాయి మైకేల్, మనకి ఇంకో దారి లేదు. సరే ఉన్న సప్లైస్ తో మనం ఇల్లు మొత్తం కవర్ చేద్దాంరా, మనకి టైం లేదు. మన సిటీలోని ఎప్పుడైనా సరే టోర్నాడో స్టార్ట్ అవ్వచ్చంట, మన ఇంటి దగ్గరికి వచ్చే లోపే మన ఇల్లు మొత్తం కంప్లీట్ చేయాలి, లేకపోతే మళ్ళీ మన ఇల్లు మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సరే మళ్ళా తొందరగా పోదాం బా. అరే మైకేల్, ముందుగా వచ్చేసి నేను హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళాలి, నువ్వు చాలా ఘోరంగా గాయపడ్డావు, నేను చూస్తుంటేనే నాకు అర్థం అవుతుంది. అరే అది కాదురా బాయ్, ఈయనొకసారి నాకేం కాలేదు, పై పైన కోసుకుందని చెప్తున్నాగా. ముందుగా వచ్చేసి మన ఇంట్లో వాళ్ళ కోసం మనం చేయాలి, మన ప్రాణాలు పణంగా పెట్టైనా సరే వాళ్ళు మనం కాపాడుకోవాలా, అర్థమవుతుందా? వావ్ మైకేల్, ఇంత ఘోరంగా ఇంత దారుణంగా దెబ్బలు తగిలినా కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే చాలా గ్రేట్. నువ్వు ఒక బెస్ట్ హస్బెండ్, దాంతో పాటు బెస్ట్ ఫాదర్ కూడా. నేను కూడా బెస్ట్ బ్రదర్ అవ్వాలి కదా, మా షించాన్ గాని కాపాడుకోవాలి కదా. సరే లేట్ చేయకుండా తొందరగా మనమైతే మన ఇంటికి వెళ్ళి మన పనులు అయితే ప్రారంభిద్దాం. లెట్స్ గో. ఓకే ఫైనలీ మనమైతే వచ్చేసాం. అమ్మయ్య, నాకు చాలా హ్యాపీగా ఉంటుందబ్బా నా కార్ని ఇలా చూస్తున్నప్పుడల్లా. ఇటు సైడ్ ఇంకా మనకి టోర్నాడో రాలేదు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు, వస్తే మాత్రం మనం పడిన కష్టం మొత్తం వృధా అయిపోవడంతో పాటు మన ప్రాణాలు కూడా కోల్పోవాల్సి ఉంటుంది. మైకేల్, నీకు చాలా ఘోరంగా దెబ్బలు తగిలాయి. అరే చూడు, ఇంకా నడవలేకపోతున్నావు, ముందుగా మనం హాస్పిటల్కి వెళ్దాం కదా, పద. అరే నీకు అర్థమైతలేదా, నేను చెప్తున్నా కదా, ముందుగా మన వాళ్ళని మనం కాపాడుకోవాలి. తొందరగా ఈ సప్లైస్ తీసి మన ఇంట్లో ఫిక్స్ చేసినాం అనుకో, అప్పుడు మన ఇల్లు ప్రొటెక్షన్ గా ఉంటుంది. ఆ తర్వాత పోయి మనం, అరే చెప్తున్నా కదా నువ్వు, ఏం కాదులే, తొందరగా ముందు మన పని మనం కంప్లీట్ చేద్దాం, ఆ తర్వాత ఆటోమేటిక్ గా నేనే హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటా. సరే మైకేల్ సరే. అరే యారు, మనలందరూ లోపల ఏం చేస్తున్నారో చూడాలి. తొందరగా మనమైతే సప్లైస్ మొత్తం ఫిట్ చేసి మన ఇల్లు మొత్తం ప్రొటెక్షన్ లో ఉంచాలి. కమ్ ఆన్ లెట్స్ గో.
ఊరి నాయను ఇటు సైడ్ మళ్ళీ టోర్నడో వచ్చే అవకాశం అయితే ఉంది సైలెంట్ లేకుండా. అరే గాయ్స్ ఏం చేస్తున్నారు? ధనువన్న మీకోసమే మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఏం చేయబోతున్నారు ఇప్పుడు? A few moments later. అరే యార్ సప్లై సరిపోలేదు మైకేల్. ఓకే మైకేల్ నీ దెబ్బలేం కనబడట్లేదు, ఇప్పుడు బాగానే కనబడుతున్నావు. కానీ మనకి ఇంకో పెద్ద సమస్య పడింది. అరే సప్లై సరిపోకుండా మనం పూర్తిగా కవర్ చేయకుండా మన ఇల్లునైతే కాపాడలేం. చూడు అంతా సగానికే సరిపోయాయి. అరే తప్పంతా నాదిరా బాయ్, నేను అట్లా చేయబట్టే మొత్తానికి ఆ సప్లైస్ ఇట్లా పోయినాయి. లేకపోతే మనకి మొత్తం సరిపోయి మన ఇల్లు కూడా సేఫ్ గా ఉండేదిరా బాయ్. క్షమించు నన్ను. అరే మైకేల్ నువ్వైనా ఏం చేస్తావు? ఇంకా మనకి 2 hours మాత్రమే ఉంది. 2 hours లో మళ్ళీ మనకి ఇక్కడికి టోర్నడో వచ్చే అవకాశం అయితే ఉందంట. అది కూడా మన ఇంటి దగ్గర ఉన్న ప్లేస్ కి. మనం తొందరగా ఏదో ఒక రకంగా చేసి మనకి సప్లైస్ ని దక్కించుకోవాలి, లేకపోతే మన ఇల్లు అయితే మనం కాపాడుకోలేం. సరే తొందరగా. అరే ఎవరిది? లెస్టర్ ఇక్కడ ఏం చేస్తున్నావు లెస్టర్? అరే ధను, నువ్వు సప్లైస్ కోసం చూస్తున్నావని నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీకు సప్లైస్ కావాలనుకున్నట్లయితే మాత్రం ఎక్కడున్నాయో నేను చెప్తాను. ఎందుకంటే అది మొత్తం నా ఓన్ సప్లైసే. డైరెక్ట్ గా నువ్వు తీసుకుని మీ ఇంటి కాడ నువ్వు పెట్టుకోవచ్చు. నా ఇల్లు అయితే ఆల్రెడీ ప్రొటెక్షన్ లో ఉంది. నాకు ఇంకా సప్లైస్ కొన్ని మిగిలాయి, అవి నీకు ఇద్దాం అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నాకు ఒక $2 million ఇచ్చావనుకో, అప్పుడు ఇంకైతే ఓకే చెప్తా. ఏంటి దగ్గర దగ్గర 2,000 కోట్ల? అరే నా దగ్గర అంత డబ్బు ఎక్కడిది లెస్టర్? అస్సలు చిల్లి గవ్వకూడలేదు. ఉన్న డబ్బు మొత్తం నేను ఆల్రెడీ సప్లైస్ కే పెట్టేశాను. అరే అంత డబ్బు నేనేం చేసుకుంటాను, ఊరికే అన్నదను. కానీ నా దగ్గర అయితే మాత్రం నిజంగా సప్లైస్ ఉన్నాయి. అవి నీకు కావాలనుకున్నట్లయితే నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. FBI బిల్డింగ్ లో నా ల్యాప్టాప్ ఉండిపోయింది. ఇప్పుడు నాకు ల్యాప్టాప్ ఎంతగానో ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు గనక నాకు ఆ ల్యాప్టాప్ తీసుకొచ్చినట్లయితే నీ ఇంటి మొత్తానికి నువ్వైతే సప్లైస్ పెట్టి ప్రొటెక్షన్ గా ఉంచుకోవచ్చు. అలానే బంపర్ ఆఫర్ ఇంకోటి, నీ కార్లు కూడా సేఫ్ గా ఉంచుకోవచ్చు. నా దగ్గర ఒక బంకర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్. మైకేల్ తొందరగా రా, నేనైతే నేను తొందరగా హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయాలి. ముందుగా వచ్చేసి మనకి ఇప్పుడు 2 పనులు ఉన్నాయి. ముందుగా మనం లెస్టర్ యొక్క ల్యాప్టాప్ తీసుకొని రావాలి. అంతకంటే ముందు నిన్ను హాస్పిటల్లో నేను జాయిన్ చేయాలి. నువ్వు హాస్పిటల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వెంటనే ఇంటికి అయితే వచ్చేసాయి. నేను డైరెక్ట్ గా ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇంటికి వచ్చేసి అప్పుడు డైరెక్ట్ గా సప్లైస్ తీసుకెళ్ళడానికి వెళ్తాను. ఓకేనా? నువ్వైతే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువగా తిరగకూడదు. ఓకే సరే గాయస్, మనమైతే లేట్ చేయకుండా తొందరగా మనం హాస్పిటల్కి వెళ్ళి మైకేల్ అయితే అక్కడ డ్రాప్ చేసి వెంటనే మనమైతే బయలుదేరదాం. ఓకే ఫైనల్లీ మనం హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాం. దీని పక్కనే మన FBI బిల్డింగ్ కూడా ఉంది. FBI బిల్డింగ్కి వెళ్ళి ఫాస్ట్ గా మనకు కావాల్సిన వస్తువులు కూడా తీసుకోవాలి. ఓకే మైకేల్ తొందరగా వెళ్ళిరా. ఓకేనా? మంచిగా ట్రీట్మెంట్ చేసుకుని కంప్లీట్ చేసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపో. ఎక్కువసేపు ఇక్కడ ఉండకు, ఎందుకంటే హాస్పిటల్ కూడా పాతది కాబట్టి టోర్నడో వస్తే చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే గాయస్ ఫైనల్లీ మైకేల్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే FBI బిల్డింగ్ కి వెళ్ళాలి. సో లెస్టర్ తెచ్చుకోవచ్చు కదా, కానీ లెస్టర్ నన్ను ఎందుకు పంపించాడు? పైగా మనకి బంకర్ ఇస్తా అన్నాడు, దాంతో పాటు ఈ సప్లైస్ కూడా ఇస్తా అన్నాడు. అంటే అక్కడ ఏదో చిక్కు ఉన్నట్టుగా ఉంది, అందుకే మనల్ని పంపించాడు. లేకపోతే లెస్టర్ వెళ్ళి తెచ్చుకునేవాడు. ఓ మై గాడ్, వీళ్ళంతా ఎవరు? ఇక్కడేం చేస్తున్నారు? తొందరగా మనమైతే వెళ్ళి మనకు కావాల్సిన ల్యాప్టాప్ ని తెచ్చేసుకుందాం. ఓకే ఇక్కడ చాలా మంది FBI ఆఫీసర్లు అయితే ఉన్నారు. ఇక్కడ ఏదో అనౌన్స్మెంట్ అవుతున్నట్టుగా ఉంది. FBI బిల్డింగ్ యొక్క పనులు ప్రజెంట్ నిలిపివేయబడ్డాయి. ఎవరు వెళ్ళకూడదు. ఎవరు వాళ్ళ ఇంటికి తక్షణమే వెళ్ళిపోండి, లేకపోతే ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. టోర్నడోస్ రాబోతున్నాయి, చాలా పెద్ద టోర్నడోస్ రాబోతున్నాయి. లాస్ ఏంజల్స్ మొత్తం అంతా అవబోతుంది. ఓరి నాయన, లాస్ ఏంటో అంతా అవ్వడం ఏంట్రా బాబు? వీళ్ళేదో భయపెట్టేస్తున్నారు. సరే ముందుగా వచ్చేసి మన పని అయితే కానిచ్చాలి. సో మన ఇల్లుని ఎలా అయితే మనం వదిలిపెట్టి వెళ్ళాం కాబట్టి ఎలా అయినా మనకు కావాల్సిన ల్యాప్టాప్ ని తీసుకుని వెళ్ళాలి. వీళ్ళైతే మాత్రం లోపలికి వెళ్ళేస్తారా? మనమైతే వెళ్దాం, ఎందుకంటే మన ల్యాప్టాప్ ఉంది కదా. ఒకసారి సైడ్కి వెళ్ళండి బాబు. అరే అబ్బా, ఓరి నాయన ఏమైంది? వెనక నుంచి ఎవరు కొట్టారు నన్ను? మిస్టర్ చెప్తున్నారు కదా, ఇంతకీ ఎవరు నువ్వు? నీ యూనిఫామ్ కూడా లేదు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? వెనక్కి తిరిగి ఒకసారి. ఇక్కడి నుంచి ఇంకో అడుగు నువ్వు లోపలికి వెళ్ళడానికి చూస్తే షూట్ చేసి పడేస్తా, అర్థమవుతుందా? సార్ నేను నా ఇల్లుని కాపాడుకోవాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్ యొక్క ల్యాప్టాప్ వచ్చేసి లోపల ఉండిపోయింది. ఆ ల్యాప్టాప్ నేను తీసుకొస్తేనే వాడు నాకు సప్లైస్ ఇస్తాడు. సార్ తొందరగా నేను లోపలికి వెళ్ళాలి, ప్లీజ్. ఆ ల్యాప్టాప్ తీసుకుని వచ్చేస్తాను. మరి కొన్ని నిమిషాల్లో ఇక్కడికి టోర్నడో రాబోతుంది. ఇక్కడికి దీని లోపలికి ఎవ్వరు వెళ్ళలేదు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు, లేకపోతే కాల్చి పడేస్తా. ఇంకొకసారి మళ్ళీ రావడానికి చూసావనుకో, ఈసారి డైరెక్ట్ గా షూటింగ్ ఆర్డర్స్ ఉన్నాయి నాకు. డైరెక్ట్ గా షూట్ చేసి పడేస్తా, అర్థమవుతుందా? నిన్ను చూసి ఇంకా 10 మంది మళ్ళీ వస్తారు. వెళ్ళరా ఇక్కడి నుంచి. ఓకే
సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరే ఒక మంచి సలహా ఇచ్చినట్టుగా ఉన్నారు. ఏంటా మంచి సలహా అనుకుంటున్నారా? ఇప్పుడు మనం ఎలా అయినా సరే FBI బిల్డింగ్ లోకి వెళ్ళబోతున్నాం. ఎలా వెళ్ళబోతున్నామో మీకే అర్థం అవుతుంది. ఎందుకంటే పోలీసులే మనకి హెల్ప్ చేయబోతున్నారు కదా. ఎలా అంటే ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ కి వచ్చేసాం మిత్రులారా. ఈ పోలీస్ స్టేషన్ పైన వీళ్ళ యొక్క ప్రైవేట్ హెలికాప్టర్ అయితే ఉంటుంది. ఆ ప్రైవేట్ హెలికాప్టర్ ని మనం పట్టుకొని డైరెక్ట్ గా FBI బిల్డింగ్ పైన ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అయిన తరువాత అప్పుడు మనం అయితే కావాల్సిన ఆ ల్యాప్టాప్ తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నాం. యో, మన అదృష్టం అయితే బాగున్నట్టుగా ఉందయ్యా. పోలీసులు అయితే ఎవరు లేరు. ఇంకా ఇక్కడ పోలీసులు ఉంటారేమో అనుకున్నాను. ఇంకెక్కడ ఉంటారులేండి, లాస్ ఏంజల్స్ లో ఉన్న పోలీసులు అందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. సో ఇదే మనకి మంచి సమయం. తొందరగా వెళ్ళి మనమైతే హెలికాప్టర్ తీసుకుని డైరెక్ట్ గా FBI బిల్డింగ్ పైన ల్యాండ్ అవబోతున్నాం అనమాట. కమాన్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. మన పక్కనే బిల్డింగ్ కూడా ఉంది. ఇదే మంచి సమయం. ఎవరు మనల్ని చూడట్లేదు. ఫాస్ట్ గా వెళ్ళిపోరా రే. ఓకే, స్టార్ట్ అవ్వమ్మ తల్లి, స్టార్ట్ అవ్వు. ఎవడో పని చేయట్లేదేంటి? ఓకే, పని చేస్తుంది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో మనం FBI బిల్డింగ్ లోపలికి వెళ్ళబోతున్నాం. ఇంతకీ లెస్టర్ మనకి నార్మల్ గానే హెల్ప్ చేయొచ్చు, కానీ ఆ ల్యాప్టాప్ లోనే దాని యొక్క డీటెయిల్స్ అన్ని ఉండిపోయాయంట. అంటే ఆ ట్రక్ ని ఓపెన్ చేయాలన్నా ల్యాప్టాప్ లోనే పాస్వర్డ్ కొడితే గానీ ఆ ట్రక్ అయితే ఓపెన్ కాదంట. సో ఆ ట్రక్ కి ఇంకా అలానే ల్యాప్టాప్ కి ఉంటాయి. బంకర్ దగ్గర ఉన్న షటర్ ఓపెన్ చేయాలన్నా కూడా ల్యాప్టాప్ లో ఉన్న పాస్వర్డ్ నొక్కాలంట. తన యొక్క ల్యాప్టాప్ వచ్చేసి FBI బిల్డింగ్ లో ఉండిపోయింది. అందుకే మనల్ని ల్యాప్టాప్ తీసుకొని రమ్మన్నాడు. లేకపోతే ప్రాణాలు పోయే సమయంలో ఎవరైనా ల్యాప్టాప్ తీసుకొని రమ్మంటారా? దీంట్లో అంత మ్యాటర్ ఉంది కాబట్టి తీసుకొని రమ్మన్నాడు. సో మనకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో ల్యాప్టాప్ లేకుండా మనమైతే రాకూడదు. ఓకే గైస్, సో ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ఇది కరెక్ట్ గా పార్క్ అయితే అవ్వట్లేదు, ఎందుకంటే మనకి మళ్ళీ తర్వాత హెలికాప్టర్ యూజ్ అవుతుంది. ఒకవేళ టోర్నడో వచ్చినట్లయితే మనం హెలికాప్టర్ నుంచి ఎస్కేప్ అవ్వాల్సి ఉంటుంది. మరి కొద్ది సేపట్లో ఇక్కడ రాబోతుందంట, మరి కొన్ని నిమిషాల్లో. అది కూడా ఎక్కువ సేపు కూడా లేదు, చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. నాకు తెలిసి కింద ఉన్న పోలీస్ ఆఫీసర్లు, FBI ఆఫీసర్లు అందరూ ఇక్కడ లేరేమో, వెళ్ళిపోయి ఉంటారు. మనమైతే ఇదే సమయంలో ఫాస్ట్ గా ఎంటర్ అవ్వాలి లోపలికి. తొందరగా ఎట్టి పరిస్థితుల్లో మనమైతే దాన్ని కనిపెట్టాల్సిందే. ఇక్కడ డోర్ ఉంది, లోపలికి అయితే వచ్చేసాం. కానీ ఇక్కడైతే సైరన్ మోగుతుంది. మనం లోపలికి వచ్చినట్టుగా వాళ్ళకైతే ఇండికేషన్ వెంటనే వెళ్ళిపోయినట్టుగా ఉంది. కానీ పర్వాలేదు, మనమైతే ఆ ల్యాప్టాప్ ని పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ నాకు ల్యాప్టాప్ ఎక్కడ కనబడట్లేదే. దీని లోపల మీకు ల్యాప్టాప్ కనబడుతుందా? అరే, ఇది మొత్తం PC అబ్బా, కంప్యూటర్. బట్ మనకు కావాల్సింది ల్యాప్టాప్ ఎక్కడున్నావు? ఇటు సైడ్ మొత్తం కంప్యూటర్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన ల్యాప్టాప్ ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది. ఎందుకో పని చేయట్లేదు అనుకుంటా. దీంట్లో ఉన్న లైట్స్ చిన్న లైట్స్ మాత్రమే ఉన్నాయి. అరే యార్, ఏంటి ల్యాప్టాప్ అయితే కనబడట్లేదు, అన్ని కనబడుతున్నాయి కానీ ఎక్కడుంది? ఎక్కడ చచ్చావే దొంగ ల్యాప్టాప్? తొందరగా కనబడి నాకు. అరే, నాకు తెలిసి పైన ఉంటుందేమో. ఆ పైన వచ్చేసి మొత్తం లైటింగ్స్ మాత్రం వస్తున్నాయి. పైన ఏమైనా ఉందేమో చూద్దాం. ఇక్కడ లేదు, అక్కడ లేదు. ఎక్కడుందబ్బా మరి? ఒకసారి మనం లెస్టర్ కి ఫోన్ చేసి కనుక్కున్నట్లయితే అప్పుడు మనకు తెలుస్తుందేమో. ఒకసారి అక్కడ రూమ్ మనం చెక్ చేద్దాం. ఇంకా మనకు కనబడదు అన్న టైంలో మనం ఫోన్ అయితే చేయొచ్చు. అబ్బా, కనబడేటట్టుగా లేదు. మనం ఫోన్ చేద్దాం. అబ్బా, ఎక్కడ పెట్టావు లెస్టర్? నాకు ఎక్కడ కనబడితే నీ ల్యాప్టాప్ ఎక్కడుంది? అరే ధను, నీ ల్యాప్టాప్ లో ఇప్పుడే నీ యొక్క లొకేషన్ చూశాను. నువ్వేంటి IAA బిల్డింగ్ మీద ఉన్నావు? నీకెక్కడికి వెళ్ళమని చెప్పాను? FBI బిల్డింగ్ లోపలికి వెళ్ళమన్నాను, నువ్వు IAA బిల్డింగ్ లో ఉన్నావు. మనకు కావాల్సిన ల్యాప్టాప్ వచ్చేసి FBI బిల్డింగ్ లో ఉంది. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. మరి కొద్దిసేపట్లో అక్కడ టోర్నడో వస్తుంది, ఆ తర్వాత నీ ప్రాణాలు పోతాయి. ఫాస్ట్ గా రా. ఏంటి, ఇది IAA బిల్డింగా? సరే నేను వస్తున్నాను. అబ్బా, ఏంటి తలనొప్పి? ఇది IAA బిల్డింగ్ అంట, FBI బిల్డింగ్ కాదంట. సరే, మనం తొందరగా వెళ్ళాలి. ఈ పక్కనే FBI బిల్డింగ్ అయితే ఉంది. నేను చూసుకోకుండా ఈ బిల్డింగ్ పైకి వచ్చేసాను. కనీసం నేమ్స్ కూడా చూసుకోలేదు. ఇదిగోండి, IAA. మనం వెళ్ళాల్సింది FBI బిల్డింగ్ లోపలికి. ఓకే, మన హెలికాప్టర్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా మనకైతే ఎటువంటి టోర్నడో అయితే రాలేదు. టోర్నడో వచ్చేలోపు మనం ఎలా అయినా సరే ల్యాప్టాప్ ని తీసుకుని ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి. కమాన్, లెట్స్ గో. ఫాస్ట్ గా వెళ్దాం. గాల్లోకి ఎగరే ఫాస్ట్ గా. ఇంకా ఆన్ అవడానికి టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు. ఓకే, పక్కన FBI బిల్డింగ్ ఉందన్నమాట. అందులో ఉందంట మొత్తానికి ల్యాప్టాప్ అయితే. సో మనం ఎగ్జాక్ట్ గా దానిపైన ఇప్పుడు ల్యాండ్ చేయాలి. ఇది మన కంట్రోల్లో ఉంటుందా? ఉంటుందిలేండి. ప్రెసెంట్ అయితే టోర్నడో లేదు కాబట్టి. ఒకవేళ టోర్నడో ఇప్పుడు కనుక సడన్ గా వచ్చినట్లయితే మన హెలికాప్టర్ వచ్చేసి మన కంట్రోల్లో ఉండదు, ఎటు ఎగిరిపోతుందో తెలీదు. ఓకే, మనమైతే FBI బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మరి కొన్ని నిమిషాలు మాత్రమే ఉంది. ఓరి నాయనా, సిటీ సెంటర్ లో పెద్ద టోర్నడో రాబోతుందంట. అబ్బో, ఇప్పుడైతే మనం ఎలా అయినా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్ అవడం అంటే అది కూడా ల్యాప్టాప్ తో మాత్రమే అవ్వడం, లేకపోతే మాత్రం మన ప్రాణాలు కోల్పోవడమే. ఓకే, ఫైనలీ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు మనం అయితే ఇక్కడ వెతకాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కడ ఉంటుంది ల్యాప్టాప్? అబ్బా, మనం కనుక దాన్ని తొందరగా కనిపెట్టకపోతే మన పనులు అయితే అసలు అవ్వవు. ఎక్కడుందబ్బా ల్యాప్టాప్? మీకు కనబడుతుందా? ఈ డోర్ అయితే క్లోజ్ లో ఉంది. ఇదైతే కాదు, కొంచెం ముందుకు వెళ్దాం. ఎందుకంటే దీని లోపల PCలు ఉన్నాయి. మనకు కావాల్సింది అయితే ల్యాప్టాప్ ఎక్కడున్నావు?
ఓ ఇదైతే ఓపెన్ ఉంది. ఇందులో అయితే ల్యాప్టాప్స్ లేవు, ఏవో బుక్స్ ఉన్నాయి, ఇంకా అలానే కంప్యూటర్ ఉంది. మనకు కావాల్సింది అయితే ల్యాప్టాప్. అది మాత్రం కనబడట్లేదు, అన్నీ కనబడుతున్నాయి. అబ్బాయి లెస్టర్ ఎలా మర్చిపోయాడు అబ్బాయి ఇక్కడ ల్యాప్టాప్? ఎక్కడుంది ఎక్కడుంది? దీని లోపల ఏమైనా చూద్దాం ఉందేమో. ఇదైతే క్లోజ్లో ఉంది. అన్నిటికి లాక్ వేసినట్టుగా ఉన్నారు, కొన్నిటికైతే లాక్ వేసలేదు. దేవుడా, లెస్టర్ రూమ్ అయితే మాత్రం అస్సలు లాక్ వేసి ఉండకూడదు, లేకపోతే ఇంకా పెద్ద పని అవుతుంది మళ్ళీ. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం చాలా కంప్యూటర్స్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సింది కంప్యూటర్స్ కాదు, ల్యాప్టాప్. ఇక్కడ ల్యాప్టాప్స్ అయితే నాకు ఓ ఇగోండి, ఈ రూమ్లో ఉన్న ల్యాప్టాప్స్. ఎస్, ఇది ఓపెన్ అయింది. నాకు లెస్టర్ ల్యాప్టాప్ బాగా తెలుసు. లెస్టర్ ల్యాప్టాప్ యొక్క కంపెనీ వచ్చేసి ఎస్ ఇదే, మనకు కావాల్సింది ఇదే. సో ఫైనలీ ల్యాప్టాప్ అయితే నేను తీసుకున్నాను, సమయానికి మనకు దొరికిపోయింది. ఇప్పుడు మన కార్లు. అరే వాట్, 1 మినిట్ ఆగండి. అరే మీకు ఆ సౌండ్ వస్తుందా? ఓ మై గాడ్, టోర్నడో వచ్చినట్టుగా ఉంది. అరే మనం ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉన్నట్లయితే మన ఇంటి పైకి వచ్చేసింది. ఓ మై గాడ్, నో నో. అరే టోర్నడో చిక్కున్నాం, వచ్చేసింది మన దగ్గరికి. లేవలేకపోతున్నాను. అబ్బా గాలి గాలి. అరే Come on, Danu, you can do it. Yes, finally లేచాం. అబ్బా నడలేకపోతున్నాను, ఈ గాలి కంట్రోల్ అవ్వలేకపోతుంది. అరే నువ్వు ఎగరట్లే కదా? అమ్మయ్యా, ఆ హెలికాప్టర్ వచ్చేసి ఎంత గట్టిగా స్టాండ్ అయితే చూడండి. దాని యొక్క రెక్క వచ్చేసి ఆ కార్నర్లో ఇరుక్కుపోవడం వల్ల అది తెగరలేదు. ఓ మై గాడ్, ఫైనలీ మనం అయితే వచ్చేసాం. అమ్మయ్యా, సేఫ్. ఇప్పుడు సేఫే, కానీ ఇది ఎలా ఎగురుతుంది? హెలికాప్టర్ కంట్రోల్లో ఉండదే. ఓ కంట్రోల్లో ఉండట్లేదు. కంట్రోల్లో ఉండట్లేదు, నా కంట్రోల్లో అసలు ఉండట్లేదు. కమాన్ ప్లీజ్. అయిపోయింది, నా పని అయిపోయింది, నేను చచ్చిపోయినట్టుగా ఉన్నాను. దేవుడా ఎలా కాపాడండి దేవుడా, మనం తొందరగా దీన్ని నుంచి ఎస్కేప్ అవ్వాలి. అరే నా కంట్రోల్లో అసలు ఉండట్లేదే, అటు ఇటు ఊపేస్తుంది. పద ఎలా అయినా సరే ఈ టోర్నడో లోపల నుంచి మనం బయటికి రావాలి. బయటకు వస్తే తప్పించుకున్నట్టే. కమాన్, కనబడుతుంది, ఆకాశం కనబడుతుంది. ఎస్, వచ్చేసినట్టుగా ఉన్నాం. ఓ ఇది ఇంకా మన దగ్గరికి వస్తుంది. ఫైనలీ టోర్నడో నుంచి మనం అయితే ఎస్కేప్ అయిపోయాం గాయ్స్. కమాన్. కానీ ఇక్కడైతే ఎస్కేప్ అయిపోయాం, మన ఇంటికైతే తొందరగా వెళ్ళాలి. ఓకే, ఫైనలీ ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడు లేట్ చేయకుండా మన పనులు అయితే మొత్తం ప్రారంభించాలి. సో ఇప్పుడు తొందరగా మనమైతే లెస్టర్కి ల్యాప్టాప్ ఇచ్చినట్లయితే మన కార్ని సేఫ్గా పెట్టడానికి బంకర్ని కూడా అన్లాక్ చేస్తాడు. దాంతోపాటు మన ఇంటికి కావాల్సిన షటర్స్ కూడా. ఓకే, ఫైనలీ మనమైతే ఇంటికి వచ్చేసాం అనమాట. సప్లైస్ కూడా మనకి దొరకబోతున్నాయి మరికొద్ది సేపట్లో, ఇంకొన్ని మాత్రమే కావాలి. హలో గాయ్స్, ఎక్కడున్నారు? ఓ ఇక్కడ ఉన్నారా? ఓ ట్రెవర్, నువ్వు వచ్చావా? ట్రెవర్, సారీ, నేను నిన్ను మర్చిపోయాను. లెస్టర్, నేను ఫైనలీ నీ ల్యాప్టాప్ తీసుకొచ్చాను. తొందరగా ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. తొందరగా మనం ఇప్పుడు ఎలా అయినా సరే నా కార్ని, నా ఇల్లుని కాపాడుకోవాలి. నువ్వు ఇక్కడికి టోర్నడో రావడానికి గంట సమయం అయితే పడుతుంది. ఒకవేళ మనం గనక ముందుగా ఈ కార్ని మనం తీసుకెళ్ళకపోతే, ఈ కార్లు పెట్టాల్సిన బంకర్ ప్లేస్ లో టోర్నడో వచ్చినట్లయితే మనం కార్ని కాపాడలేం. ముందుగా కార్ని మనం కాపాడుకోవాలి. పద. అవునా? సరే లెస్టర్, నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం. అరే ఈవిడేంటి ఎలా రెడీ అయ్యారు? ఈ రోజు మరి మా పెళ్లి రోజు కదా, కొంచెం అందంగా కనబడాలి కదా